హలో ఎవ్రీవన్. దుబాయ్కి సంబంధించిన బెస్ట్ టైం ఏదైతే ఉందో చూడడానికి అది ఎండింగ్కి వచ్చేస్తుంది చూడండి. సీజన్ ఎండింగ్ టైం అనుకోండి. సో మీలో ఎవరైనా ఎప్పటికి కూడా దుబాయ్కి సంబంధించిన ట్రిప్ వెళ్ళలేదు ఆర్ వెళ్ళాలనే ప్లాన్లో ఉంటే మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వాల్సిన ట్రిప్ ఇది. ఫిబ్రవరి 26న స్టార్ట్ అవుతుంది మన ట్రిప్. 5 nights 6 daysకి పర్ఫెక్ట్ టైంలో ఒక కరెక్ట్ ప్లేస్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. అన్ని అట్రాక్షన్స్ అన్నీ ఓపెన్ ఉండి కన్వీనియంట్ వెదర్లో సైట్ సీయింగ్ అంతా కూడా పాసిబుల్గా ఉండే బెస్ట్ టైం వచ్చేసి దుబాయ్. సో ఈ టైంలో విజిట్ చేస్తే దుబాయ్కి పర్ఫెక్ట్గా న్యాయం జరిగినట్టు ఉంటుంది. సో అందుకోసమే మన ట్రిప్ వచ్చేసి ఫిబ్రవరి 26th ఉంది నెక్స్ట్ బ్యాచ్ గ్రూప్ ట్రిప్ది. 5 nights 6 daysకి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఇస్తాను చూడండి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఎంబడే డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మా వాళ్ళకి కాల్ చేస్తుంటే మీకు పీడిఎఫ్ అంతా పంపిస్తారు. అవన్నీ చూసుకున్న తర్వాత ఎంబడే ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు చూడండి. సో డీటెయిల్ ఐటనరీ ఏమేమి ఉందో ఇవన్నీ చూడొచ్చు. ఇక వచ్చేసి 5 nights 6 days ట్రిప్ చూడండి దుబాయ్. ఇందులో డే 1 రోజున డిన్నర్ దగ్గర మొదలు పెట్టుకొని డే 6 రోజున బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మీల్స్ కవర్ అవుతున్నాయి. హైలైట్ పార్ట్ ఏంటి అంటే మీరు మా ముందు వీడియోస్ చూసినా కూడా ఫుడ్కి ఎంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుందో మీరు చూడొచ్చు. మంచి సెలెక్టివ్ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకొని మనకు తగ్గట్టుగా ఫుడ్ అంతా కూడా కస్టమైజ్ చేయించడం జరిగింది. ఫుడ్ కానీ సర్వీస్ కానీ మనకు చాలా బాగుంటుంది. ఎవరన్నా మీరు రావాలనుకున్నా, ఫ్రెండ్స్తో రావాలనుకున్నా, ఫ్యామిలీతో రావాలనుకున్నా ఆర్ మీ పేరెంట్స్ని పంపించాలనుకున్నా కూడా అసలు ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా మొత్తం పంపించవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మన ఈ 5 nights 6 daysలో ఫుడ్ డిన్నర్ దగ్గర ఫస్ట్ డే రోజు డిన్నర్ దగ్గర మొదలు పెట్టుకొని లాస్ట్ డే రోజు బ్రేక్ఫాస్ట్ దాకా అన్నీ కవర్ అవుతున్నాయి కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. అంత కన్వీనియంట్గా టైంకి అంతా సాగిపోతూ ఉంటుంది. డే 1 రోజున 26th ఫిబ్రవరి రోజున హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది మన ట్రిప్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ బై లంచ్ టైంకి దుబాయ్లో ల్యాండ్ అయిపోతాము. వీసా మా సైడ్ నుంచే ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యామనే 4 star కేటగిరీ హోటల్ ఇస్తున్నాము. ఒక సెంటర్ ప్లేస్లో బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లేస్కి కన్వీనియంట్ లొకేషన్ కూడా అది. హోటల్ కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో ఈ లొకేషన్లో వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వగానే ఈవినింగ్ టైంకి మనం వెళ్ళిపోవచ్చు డవ్ క్రూజ్కి. డవ్ క్రూజ్లో మనం వెళ్తుంది మరీనా ఏరియా. స్కై స్క్రాపర్స్ అన్నీ కూడా లైక్ అదిరిపోతూ ఉంటాయి. మంచి వ్యూ. ఆ వ్యూలో డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకోవడంతో డే 1 కంప్లీట్ అవుతుంది. డే 2 రోజు హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మనం వెళ్ళిపోవచ్చు ద మోస్ట్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా అంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. లైక్ 124th ఫ్లోర్ కానివ్వండి, 150th ఫ్లోర్ కానివ్వండి, ఈ డెక్ లోపల నుంచి అంతా చూసుకొని మళ్ళీ కిందకి వచ్చేసి బయట సైడ్ నుంచి ఫోటో అన్నీ దిగేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంకి ఫౌంటైన్ షో చూసుకొని ఇంకా మనం వెళ్ళిపోవచ్చు లంచ్కి. లంచ్ బఫే ఉంటుంది ఇండియన్ ఫుడ్ మన స్టైల్లో. బిర్యానీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని ఐటమ్స్ మనకు తగ్గట్టు కన్వీనియంట్గా కుక్ చేయించినవి ఉంటాయి. హ్యాపీగా తినేసేసి ఇంకా మనం మొదలు పెట్టవచ్చు సిటీ టూర్. దుబాయ్లోని కొన్ని ఐకానిక్ ప్లేస్లు అన్నీ కూడా సిటీ టూర్లో కవర్ అవుతాయి. లైక్ బుర్జ్ అల్ అరబ్ ఏరియా కానివ్వండి, పామ్ జుమేరియా ఏరియాని కానివ్వండి, ఇలా చాలా ప్లేస్లు అన్నీ కూడా ఈ సిటీ టూర్లో కవర్ అయిపోతాయి. ఆ సిటీ టూర్ అంతా కవర్ చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హోటల్. డిన్నర్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది, బఫే. ఇంకా డే 3 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన దుబాయ్లోనే మరో ఒక ఐకానిక్ ప్లేస్ వచ్చేసి మిరాకిల్ గార్డెన్ కదా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లోరల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఆ మిరాకిల్ గార్డెన్ అంతా ఎక్స్ప్లోర్ చేసి నీట్గా అక్కడ నుంచి మనం లంచ్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బఫే ఇండియన్ రెస్టారెంట్ హ్యాపీగా తినేసిన తర్వాత అక్కడ నుంచి మనం వెళ్ళిపోతాము గోల్డ్ మార్కెట్. దుబాయ్లో గోల్డ్ మార్కెట్ ఎంత ఫేమస్ మీకు తెలియదు కాదు. గోల్డ్ సోక్ అంటారు కదా అది. ఆ గోల్డ్ సోక్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఇంకా గ్లోబల్ విలేజ్. ఎంత పెద్దగా ఉంటుందంటే ప్లేస్ ఇది చాలా బాగుంటుంది. డిఫరెంట్ కంట్రీకి సంబంధించిన థీమ్స్తో షాపింగ్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, షోస్ కానివ్వండి చాలా జరుగుతూ ఉంటాయి. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనొచ్చు ఆ టైంకి. అదంతా చూసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని బఫే మా సైడ్ నుంచి ఉంటుంది, రూమ్కి వచ్చేస్తాం. డే 3 ముగుస్తుంది. డే 4 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం వెళ్ళిపోతాము మరొక ఐకానిక్ ప్లేస్ దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళేసి ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ ఇవన్నీ నీట్గా చూసుకున్న తర్వాత లంచ్ మా సైడ్ నుంచి ఉంటుంది, బఫే ఇండియన్ ఫుడ్ మంచిగా ఉంటుంది. ఇదంతా తినిన తర్వాత అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు డెజర్ట్ సఫారీ. డ్యూన్ బ్యాషింగ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. డ్యూన్ బ్యాషింగ్ అండ్ క్యామిల్ రైడ్ ఇలాంటివి చాలా ఇంక్లూడ్ ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ క్యాంప్కి వెళ్ళేసి అక్కడ జరిగే ఫైర్ షో, డ్యాన్స్ షో ఇవన్నీ చూసుకొని అక్కడే డిన్నర్ ఉంటుంది, అది తినేసి రూమ్కి రావడంతో డే 4 ముగుస్తుంది. డే 5 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇంకెళ్ళవచ్చు అబుదాబీకి. యాక్చువల్గా యూఏఈలో క్యాపిటల్ వచ్చేసి అబుదాబీ చూడండి. చాలామంది దుబాయ్ అనేది ఒక వేరే కంట్రీ అనుకుంటారు, అది కాదు యాక్చువల్లీ. అబుదాబీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ యూఏఈ. అండ్ అటువైపు వెళ్తూ మధ్యలో మనకు వచ్చే బాబ్స్ టెంపుల్, హిందూ టెంపుల్ మనకి యూఏఈలో ఉంది. చాలా ఆ మంచి ఆర్కిటెక్చర్తో అంతా కూడా నీట్గా కట్టడం జరిగింది. అదంతా నీట్గా చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం వెళ్తాము అబుదాబీకి సంబంధించిన సిటీ టూర్. సిటీ టూర్లో కొన్ని ఐకానిక్ ప్లేసులు చూసుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి గ్రాండ్ మాస్ చూసుకొని ఇంకా అక్కడితో ట్రిప్ ముగించుకొని మనం మళ్ళీ వచ్చేస్తాము దుబాయ్కి. దుబాయ్కి వచ్చిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకోవడంతో మన డే 5 కూడా ముగుస్తుంది. డే 6 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మీ లగేజ్ అంతా తీసుకొని రిసెప్షన్లో పక్కన పెట్టిన తర్వాత ఆ డే అంతా కూడా ఈవినింగ్ వరకు మీరు హ్యాపీగా షాపింగ్కి స్పెండ్ చేసుకోవచ్చు.
షాపింగ్ కానివ్వండి, ఇంకేదైనా ఐకానిక్ ప్లేస్లు మీరు పర్టికులర్గా నచ్చినవి ఉంటే మళ్ళీ వెళ్ళి చూడడానికి కానివ్వండి, వాట్ ఎవర్ యూ వాంట్ మేము ఉంటాం గైడ్ చేయడానికి. మా టీం మెంబర్స్ మీతో పాటే ఉంటారు. మా టూర్ మేనేజర్, తెలుగు టూర్ మేనేజర్ మీతో పాటే ఉంటాడు. కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. సో ఆ రూల్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డే 6 రోజున ఈవినింగ్కి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడంతో మన ట్రిప్ ఎండ్ అవుతుంది. సో ఈ 5 nights 6 days ఇవి ఏదైతే మీకు ఫుడ్ చెప్పానో అవన్నీ కవర్ అవుతూ, 4 స్టార్ హోటల్లో అకామిడేషన్ కవర్ అవుతూ, అండ్ దుబాయ్కి సంబంధించిన టూరిజం ఫీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ, ఇందాక చెప్పిన ఎంట్రీ టికెట్స్ అన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ, ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 70,000 రూపీస్ పర్ పర్సన్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఫ్లైట్స్ ఒకటే దీంట్లో లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 5% టీసీఎస్ పడుతుంది. ఇది మీరు 5% టీసీఎస్ ఏదైతుందో తర్వాత మీరు ఐటీఆర్ ఫైల్ చేసే టైంలో రిఫండ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫ్లైట్ సేవ్ చేసుకోవాలని మీరు అడిగితే మేము గైడ్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆ ఫ్లైట్స్ ఒకటి బుక్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్లోనూ స్క్రీన్ పైన మా నంబర్స్ ఉంటుంది, కాల్ చేసేసి ఎంబడే ఈ 26 ఫిబ్రవరి సంబంధించిన స్లాట్ ఎంబడే బుక్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, సీజన్ ఎండ్ అవ్వబోతుంది. ఇది మిస్ అవుతే మళ్ళీ మీరు అక్టోబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి. ఓకే, థ్యాంక్ యూ.